రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. బాలయ్య బాబు సినిమా అంటే పెద్దగా నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. థియేటర్లో ఏం వడ్డిస్తా తినేయడమే. అయితే రీసెంట్గా బాలయ్య సినిమాలు అంటే డైరెక్టర్లకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో స్లోమోలో హై ఇచ్చే ఎలివేషన్స్, ఎమోషన్తో ఉండే ఒక చిన్న కథ, ఆయన చెప్పే సింహం తాలూకు డైలాగ్స్, వీటన్నిటితో పాటు తమనన్న. లాస్ట్ 3 మూవీస్ నుంచి బాలయ్య సినిమాలు ఇదే ఫార్మేట్లో వెళ్ళిపోతున్నాయి. అఫ్ కోర్స్ ఆయన స్ట్రాంగ్ జోన్ కూడా అదే కాబట్టి సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని అదే దారిలో వెళ్ళిపోతున్నారు డైరెక్టర్స్. సో ఈ డాకు మహారాజులో కూడా బాబీ గారు సేమ్ ఇదే ఫార్మేట్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఈసారి విజువల్గా కొత్త స్టైల్లో చూపించారు. అండ్ ఓవరాల్గా నాకైతే సినిమా వర్కౌట్ అయింది, పర్లేదు, బాగానే అనిపించింది. సంక్రాంతి బాలయ్య బాబు గారి సినిమా అంటే ఈ మాత్రం సరిపోద్ది. బాబీ గారు తన సక్సెస్ స్ట్రీక్ని, బాలయ్య సక్సెస్ స్ట్రీక్ని పాడైతే చేయలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇచ్చి ఫ్యాన్స్ కోసం ఫుల్ మాస్ స్టఫ్ని రెడీ చేశారు. దానికి తమనన్న ఆ డాకు మహారాజ్ థీమ్ సాంగ్ని సినిమాలో ఒక 20 సార్లు అయినా కొట్టుంటాడు. ప్రతిసారి అది వర్కౌట్ అయింది, కొన్నిసార్లు రెస్ట్లెస్ కూడా అయిపోయింది. ఇంకిది చాలా సింపుల్ ప్రొడక్టబుల్ స్టోరీ. మీకు రైటింగ్ బేస్ కొత్త ఎక్స్పీరియన్స్ ఏం ఉండదు, కానీ ఆ కథలోనే ఎలివేషన్లకి బాగా స్కోప్ ఇచ్చి గ్యాప్ ఉన్నప్పుడల్లా నువ్వు కొట్టేతామని నేను చూసుకుంటా అని బాబీ గారు ఆడియన్స్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. అందుకే నాకు ఇది స్టోరీ కన్నా కూడా టెక్నికల్గా బాగా నచ్చింది. ముఖ్యంగా జైలర్ మూవీ సినిమాటోగ్రాఫర్ విజయ్ గారి కెమెరా వర్క్, ఆయన సినిమాటోగ్రఫీ నిజంగా అదిరిపోయింది. కమర్షియల్ సినిమాలో ఇలాంటి కలర్ గ్రేడింగ్ చాలా రేర్గా చూస్తుంటాం. విజువల్గా డాకు మహారాజ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బాబీ గారు విజయ్ గారిని పని కట్టుకుని తమిళ నుంచి తీసుకొచ్చి ఎందుకు ఈ సినిమాకి కెమెరా వర్క్ అప్పగించారో ఇప్పుడు అర్థమైంది. ఈ సినిమా 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ విజయ్ గారే. నెక్స్ట్ ఆబ్వియస్లీ మన తమనన్న. గ్యాప్ దొరికినప్పుడల్లా వాయించడమే. రజనీకాంత్ గారికి బక్కోడు ఉన్నట్టు బాలయ్యకి బండోడు ఉన్నాడని ఊరికే అనలేదు. కానీ ఈసారి సౌండింగ్లో చెవులు పగిలిపోయేలా, స్పీకర్ల బద్దలైపోయేలా ఏం చేయలేదు, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ని చాలా నీట్గానే హ్యాండిల్ చేశాడు. ఆనెస్ట్గా చెప్పాలంటే వితౌట్ తమనన్న ఈ సినిమా ప్రెజెంటేషన్ మొత్తం మారిపోతుంది. తమనన్న ప్లేస్లో ఎవరున్న ఈ సినిమాలో సీన్స్కి అంత హై రాదేమో. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్లో బాలయ్య బాబు గారు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎక్కడా తగ్గట్లేదు. మాస్ కమర్షియల్ మూవీస్ చేసే బాబీ గారు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యని ఎలా చూపిస్తే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారో ఆ ట్రిగ్గర్ పాయింట్ని పట్టుకొని 2.5 hours సినిమాని మ్యాక్సిమం బోర్ కొట్టకుండా లాగించేశారు. దానికి అప్రిషియేట్ చేయాలి. అండ్ బాబీ డియోల్ గారు, శ్రద్ధ శ్రీనాథ్ గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు, ఊర్వశి రౌతర్ గారు, ఇంకా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగానే యూజ్ చేసుకున్నారు. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ కాస్టింగ్లో కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ గారిని చూడడం చాలా కొత్తగా అనిపించింది. సో మూవీ స్టార్ట్ అవడం హై నోట్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హోల్డ్ చేసిన ఫ్లాష్ బ్యాక్తో ఇంతకీ ఎవడ్రా ఈడు అనేలాగా కథ అలా జరుగుతూ వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎమోషనల్ స్టోరీలోకి షిఫ్ట్ అయిపోతారు. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా రొటీన్ మేనర్లో ఎండ్ చేశాడు, నాకు అంత ఎక్కలేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేం లేదు, నాకైతే 2 బాగానే అనిపించాయి. సో ఓవరాల్గా బాలయ్య ఫ్యాన్స్కి ఫీస్ట్ మూవీ ఇది. రెగ్యులర్ ఆడియన్స్కి 1 time వాచబుల్ అనొచ్చు. బట్ థియేటర్ల ఎక్స్పీరియన్స్ మాత్రం చేయండి. విజువల్గా మీ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.